Hello everyone, welcome to Srimethwal. Trigonometric ratios MSET bits చూస్తే cos A by cos B equal to n అని ఇచ్చారు కండిషన్. నెక్స్ట్ sin A by sin B equal to m అని కండిషన్ ఇచ్చారు. దెన్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ రిజల్ట్లో ఏదవుతుంది అనేది ప్రూవ్ చేయమంటున్నారు. సో అయితే ఈ కండిషన్ నుంచి cos A ఈజ్ ఈక్వల్ టు n cos B. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి sin A ఈక్వల్ టు m sin B కండిషన్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే టూ కండిషన్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే cos స్క్వేర్ A ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ B. ఇది sin స్క్వేర్ A ఈక్వల్ టు m స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ B. ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ sin స్క్వేర్ B. sin స్క్వేర్ బీలో ఉంది కనుక ఈ కాస్ స్క్వేర్ని ఐడెంటిటీ కండిషన్ యూస్ చేస్తూ 1 మైనస్ sin స్క్వేర్ బి అని రాసుకుంటే సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వచ్చేది n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ sin స్క్వేర్ బి వస్తుంది. ఈ రెండు కండిషన్స్ నుంచి వీ నో దట్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ కండిషన్ యూస్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ అంటే రిజల్ట్ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ sin స్క్వేర్ బి ప్లస్ sin స్క్వేర్ ఏ అంటే m స్క్వేర్ sin స్క్వేర్ బి ఈక్వల్ టు 1. ఇక్కడ ప్లస్ n స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మైనస్ n స్క్వేర్ అవుతుంది. ఈ రెండిట్లోంచి కామన్ sin స్క్వేర్ని తీయచ్చు. m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ బి ఈక్వల్ టు ప్లస్ n స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అయితే మైనస్ n స్క్వేర్ అవుతుంది. సో మనకు ప్రూవ్ చేయమన్న కండిషన్ ఇది. రిజల్ట్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్స్ ట్రిగ్నామెట్రీ టాపిక్ మొత్తం సైన్ ఏ కానీ సైన్ తీటా కానీ ఏదైనా కానీ సైన్ తీటా లేదు కాస్ తీటా ఈ రెండు వాల్యూస్కి తీటా ఈజ్ ఈక్వల్ టు అయితే 0 డిగ్రీస్ ఆర్ 90 డిగ్రీస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అలాగే ట్యాన్ తీటా కానీ లేదా కాట్ తీటా కానీ ఈ వాల్యూస్ వస్తే తీటా ఈక్వల్ టు మ్యాక్సిమం 45 డిగ్రీస్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసుకుంటూ సింప్లిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని 0 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ తీసుకొని యూజ్ చేయాలి. నేను తీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. √3 ప్లస్ 2 ఇంటూ కాస్ 90 అంటే 0 అయిపోతుంది బై 1 మైనస్ 2 sin 90 అంటే 1 హోల్ పవర్ మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ sin 90 అంటే 1 బై √3 మైనస్ 2 ఇంటూ కాస్ 90 0 హోల్ పవర్ మైనస్ 3. ఈ వాల్యూ ఫైనల్గా వచ్చేది √3 బై 1 మైనస్ 2 అంటే మైనస్ 1 హోల్ పవర్ మైనస్ 3 ప్లస్ ఇక్కడ నుంచి 2 ప్లస్ 1 అంటే 3 బై √3 క్యాన్సిల్ అయితే √3 టైమ్స్ ఉంటుంది హోల్ పవర్ మైనస్ 3. పవర్లో ఉన్న మైనస్ పోవాలి అంటే ఈ ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే మైనస్ 1 బై √3 హోల్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ పవర్లో ఉన్న మైనస్ పోవాలంటే ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి 1 బై √3 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు మైనస్ 1 బై √3 అండ్ హోల్ క్యూబ్ అంటే మైనస్ 1 క్యూబ్ మైనస్ 1 బై 3√3 ప్లస్ 1 బై 3√3. ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ 0 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు పి ట్యాన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు క్యూ అయితే క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 వాల్యూ సింప్లిఫై చేయండి అంటున్నారు. ఫస్ట్ దీనికోసం ఈ రిజల్ట్ యాస్ట్రీజ్ ఉంచుదాం. ఈ రిజల్ట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి చేంజ్ చేసుకుందాం. సైన్ కాజుల్లోకి ట్యాన్ అంటే ట్యాన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు క్యూ. ఈ కండిషన్ నుంచి సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా ఈక్వల్ టు క్యూ. సింప్లిఫై చేస్తే ఎల్సిఎం సైన్ తీటా కాస్ తీటా క్రాస్ మల్టిప్లికేషన్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా దట్ ఈక్వల్ టు క్యూ. అంటే న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 బై సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు క్యూ. సో క్యూ వాల్యూ వచ్చింది, పీ తెలుసు. మన అడిగిన రిజల్ట్ చూస్తే క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు క్యూ అంటే
1 బై సైన్ తీటా కాస్ తీటా సింప్లిఫై చేస్తే వచ్చిన రిజల్ట్. పీ స్క్వేర్ అంటే ఈ వాల్యూని హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా వస్తుంది. ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా. సో దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 బై సైన్ తీటా కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా. సో ఇక్కడ క్వశ్చన్ పీ స్క్వేర్ -1, నేను పీ స్క్వేర్ వాల్యూ ఒకటే రాసాను, ఇక్కడ పీ స్క్వేర్ -1 ఉంది. సో ఈ వాల్యూకి -1 చేస్తే +1 -1 క్యాన్సిల్ అయితే 1 బై సైన్ తీటా కాస్ తీటా ఇంటూ 2 సైన్ తీటా కాస్ తీటా వస్తుంది. ఈ 2 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయితే దట్ ఈక్వల్ టు 2 ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఏ వాల్యూ కరెక్ట్ అవుతుంది చెప్పండి అన్నారు. 1 రేడియన్ 1 అన్న ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 పవర్ c. దీన్ని ఎలా చదువుతాము అంటే 1 రేడియన్ దట్ ఈక్వల్ టు యాంగిల్ 57 degrees 17 minutes 45 seconds. 1 రేడియన్ ఈక్వల్ టు యాంగిల్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు 1 అని ఉంది అంటే 1 రేడియన్ అని అర్థం. సో సైన్ 1 degrees చూద్దాం. సైన్ 1 degrees అంటే అప్రాక్సిమేట్లీ నియర్ టు 0 degreesకి దగ్గరలో ఉంది. మనకి యాంగిల్స్ 0 degrees 30 degrees 45 degrees ఇలా వాల్యూస్ ఉంటాయి. ఇందులో 0 తర్వాత 30నే. ఇప్పుడు 1 degree అంటే 1 0కి దగ్గరలో ఉంటుంది కదా. సో 1 అనేది 0, 1 degree అనేది 0కి దగ్గరలో ఉంటుంది కనుక నియర్లీ సైన్ 0 degrees వాల్యూ వేసుకుంటే దట్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 0 ఉంటుంది. అదే సైన్ 1 రాసుకుంటే సైన్ 1 అంటే 1 రేడియన్ అని. 1 రేడియన్ అంటే సైన్ 57 degrees 17 minutes 45 seconds. ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు సైన్ 60కి దగ్గరలో ఉన్నది. సో సైన్ 60కి దగ్గరలో ఉంటే √3/2కి దగ్గరలో ఉందని. √3/2 అంటే 0.8 వస్తుంది. సో ఇది 0.8 నియర్లీ 0.7 అలా వస్తుంది. 0.7. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ చూస్తే ఆప్షన్ వెరిఫికేషన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే సైన్ 1 degree గ్రేటర్ దెన్ సైన్ 1 అని ఇచ్చారు. సైన్ 1 degree అంటే వచ్చిన రిజల్ట్ 0, గ్రేటర్ దెన్ సైన్ 1 అంటే 0.8. ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే సైన్ 1 degree లెస్ దెన్ సైన్ 1 రేడియన్. సైన్ 1 degree అంటే 0 విచ్ ఈజ్ లెస్ దెన్ సైన్ 1 అంటే అప్రాక్సిమేషన్ వాల్యూస్ 0.8 వచ్చింది. ఈ వాల్యూ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎంసెట్ కానీ మెయిన్స్కి కానీ సింగిల్ ఆప్షన్ కనుక ఏదైనా ఒక రిజల్ట్ కరెక్ట్ వస్తే నెక్స్ట్ ఆప్షన్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ బిట్ f(x) ఈక్వల్ టు, ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది, a ఇంటూ f(x) ప్లస్ b/f(x) ఇలా ఉంటే కండిషన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2√ab. ఈ కండిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే a, b అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అండ్ f(x) అనేది కూడా గ్రేటర్ దాన్ 0 అయితే ఈ ఫార్ములా అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన దాన్ని f(x) ఈక్వల్ టు మనకి ఏమని ఇచ్చారు, cos² x ప్లస్ sec² ఇచ్చారు. సీకెండ్ అంటే 1/cos²x. సో ఇక్కడ a అంటే ఇంటూ cos² x, f(x) అనే ఫంక్షన్ని cos² x అని తీసుకుంటే ఇంటూ కోషియంట్, ఇక్కడ ఈ వాల్యూ ఉంది అంటే ఇంటూ 1 ఉందని అర్థం. సో ఇక్కడ ఎంత ఉంటుంది, a వాల్యూ 1, a ఈజ్ ఈక్వల్ టు 1, b అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 1 ఇంటూ 1 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఆప్షన్ f(x) అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ సమ్ sin θ1 ప్లస్ sin θ2 ప్లస్ sin θ3 ఈక్వల్ టు 3 అయితే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇందాకే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సైను కాజులు అయితే θ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ చేయాల్సింది 0 degrees లేదా 90 degrees అని. సో θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు θ3 ఈక్వల్ టు, ఇన్ కేస్ 0 అయితే 3 సబ్స్టిట్యూషను 0
సైన్ 0 0 0 0 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న రిజల్ట్కి టాలీ అవ్వట్లేదు కనుక తీటా ఈక్వల్ టు తీటా 1 ఈక్వల్ టు తీటా 2 ఈక్వల్ టు తీటా 3 ఈక్వల్ టు 90 తీసుకుంటే సైన్ 91 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 టాలీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 ప్లస్ కాస్ తీటా 3 దట్ ఈక్వల్ టు తీటా 1 తీటా 2 తీటా 3 ఏమనుకున్నాం 90 డిగ్రీస్ కనుక కాస్ 90 డిగ్రీస్ ప్లస్ కాస్ 90 డిగ్రీస్ ప్లస్ కాస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ కాస్ 90 డిగ్రీస్ అంటే 0 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 0 ఆప్షన్ 4. నెక్స్ట్ -3 13π/6 రేడియన్స్. సో 1 రేడియన్ డిగ్రీల్లో రాయాలి అంటే ఆ రిజల్ట్ మాత్రం డిగ్రీల్లో ఉంది కనుక 180/π డిగ్రీస్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని సో ఇప్పుడు -13 × π/6 ఇప్పుడు రేడియన్లు ఇచ్చింది. రేడియన్లను డిగ్రీకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ మనం మల్టిప్లై చేయాల్సింది ఇది 1 రేడియన్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే డిగ్రీస్. సో ఇప్పుడు పై క్యాన్సిల్, ఇది 30 టైమ్స్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు -13 × 3 అంటే 39. సో 390 డిగ్రీస్. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ లాగ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం యూస్ చేసే ఫార్ములా log a ప్లస్ log b ఈక్వల్ టు log ఆఫ్ ab. ఈ ఫార్ములా ఇంకా a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి యాంగిల్స్ యాడ్ చేసుకుంటే లాస్ట్ యాంగిల్ 73, ఫస్ట్ యాంగిల్ 17, ఇవి రెండు యాడ్ చేస్తే 90 డిగ్రీస్. రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే కండిషన్. నెక్స్ట్ అలాగే మిడిల్లో రెండు కూడా. సో లాగ్ ఆఫ్ log a ప్లస్ log b ఫార్ములా ఉంది అంటే log ab ఫార్ములా. సో అంటే tan 17 డిగ్రీస్ tan 73 డిగ్రీస్ ప్లస్ ఇది కూడా log a ప్లస్ log b ఫార్ములా ఉంది అంటే log ఆఫ్ ab tan 37 డిగ్రీస్ నెక్స్ట్ tan 53 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు log ఆఫ్ tan a ఇంటూ tan b. a ప్లస్ b ఈక్వల్ టు 90 అయితే tan a ఇంటూ tan b 1 అవుతుంది. సో log 1 వాల్యూ 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 0 వస్తుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి. ప్రీవియస్ ఇయర్ జేఈఈ క్వశ్చన్స్ అలాగే ఎంసెట్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, చాప్టర్ వైజ్ కూడా ఉన్నాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.